ఏ మంచయ్యా ఏ మంచా ఎవరు మంచి ఎవరో పిలుస్తా ఉండాడు. లేదా నీ మొగుడు ఇంట్లో లేదక్క, వాడు ఆటలు పోయిండారు. ఉండు చూసుకొని వస్తాను ఎవరు అనేసి. ఏడమ్మా మీ యజమానప్పుడు ఏడ్పోయిండాడు. ఓ భీమన్న, రాను లోపలికి రాను. వాళ్ళు లేదు ఆటలు పోయిండారు. యానన్నా ఈ పక్క వచ్చిండవు. ఎన్నాళ్ళు అయిందన్న నేను చూసి. ఏమో వాళ్ళకి బాగలేదంటా ఉండ్రి. ఇప్పుడు ఎట్లుందనా? రాను లోపలికి రా, ఏమైనా కాపీ గిప్పి పెడతాను రా అన్న. వాళ్ళకి ఇప్పుడు ఏం లేదమ్మా, ఎంత హుషారుగా ఉండను. నీ మొగుడు ఎంతమ్మా ఏడకపోయిండాడు. ఏమో తెలీదన్న, నాకేం చెప్పలేదు. అట్లే పోయిండాడు. ఆడకపోయిండాడో ఏమో. మధ్యాహ్నం రాలేదన్న భోజనానికి. అది ఆడకపోయిండాడో ఏమో. ఫోన్ చూస్తే చుచ్చాప్ వస్తా ఉండే. అప్పుడే ఫోన్ చేసి నీ చుచ్చాప్ వస్తా ఉండే. ఆడకపోయిండాడో ఏమో తెలీదన్న. యానన్నా ఏమవలసి ఉండే? ఏమైనా పని ఏమైనా ఉన్నా? ఏమైనా పని చెయ్యాలనా? ఏం లేదమ్మా, అట్లేమైనా ఉంటే నేను ఫోన్ చేస్తాను అంతే. ఇప్పుడు ఫోన్ చేస్తా ఉండను, వాడిని ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. నేను వానికి అప్పు ఇచ్చింటామా, నీకు చెప్పలేదా? నీ గౌడు అప్పు తీసుకొని ఉన్నాడు నా దగ్గర. ఏమమ్మా 6 నెలలు అయింది, వడ్డీ లేదు అసలు లేదంటే ఎట్లమ్మా చెప్పు నువ్వే. అప్పు తీసుకొని ఉన్నాడా? నాకు ఒక మాట కూడా చెప్పలేదను. 6 నెలలు అయిందంటే నాకు ఒక మాట కూడా చెప్పలేదు కదా. దుడ్లను నా చేతికి లేదు. ఎంత తీసుకొని ఉన్నాడన్నా? అయ్యో 4 ఇచ్చింటామా, 4 ఇచ్చింటే 5 అడిగిండే 4 ఇచ్చింటే. ఇప్పుడు వడ్డీ లేదు అసలు లేదంటే ఎట్లమ్మా? మేము ఇట్లా వడ్డీ వ్యాపారం చేసుకొని తినేవాళ్ళు మేము. ఈ నా కొడుకు నీ మొగుడు చూస్తే వడ్డీ లేదు ఆ పక్క అసలు లేదంటే ఎట్లా చెప్పు. నా పెండ్లాము బొమ్మిడి కొడుతుంది. ఏమి నా కొడుకు 6 నెలలు అయింది, వడ్డీ లేదు, పో ఇంటి దగ్గర అడుకొని రా పో అనేసి అదే అనిపించింది. అయ్యో ఏమమ్మా ఇట్లా చేస్తే? ఏమో తెలిసిండే వాళ్ళు అనేసి ఇస్తే ఇట్లా చేసేది చెప్పు. అది నీకు ఒక మాట కూడా చెప్పలేదంట అంటావు. అది ఏం చేసిండాడమ్మా నీ మొగుడు? నాకు ఇప్పుడు కావాలమ్మా. అసలు అయినా ఇవ్వండా వడ్డానా ఇవ్వండా? ఇప్పుడు నాకు దుడ్లు కావాలమ్మా. ఏమన్నా చెప్తా ఉండవు? 4 లక్షలంటే ఊరికే వస్తుందా? దానికి వడ్డంతా ఎంత అయింది? అయ్యో నాకు పోయినా కదమ్మా. ఈ నా కొడుకు నాకు 1 రూపాయి కూడా చూపించలేదక్క. ఏం చేసిండాడో ఏమో. అది ఏమేం చేస్తాడో ఎవరికి తెలుసమ్మా? నేను ఇచ్చిండాను, దానికి అడిగేకొచ్చిండాను. నా కొడుకు అది ఏం చేస్తాడో ఏమప్ప. అదేం నువ్వు అడగకూడదా? ఊరికే ఉంటావు కదా నువ్వు. ఇప్పుడు 4 లక్షలు అప్పు తీసుకొని ఉంటాడు, వడ్డీ ఎంత సరే 6 లక్షలు అయ్యింది. ఏం చేస్తావు ఇప్పుడు నాకు ఇప్పుడు డబ్బులు కావాలి కదమ్మా. ఏమన్నయ్యా 4 లక్షలకి 2 లక్షలు వడ్డా? ఓహో సరే అన్నయ్యా, నేను ఆడ చూడలేదు ఇది ఇట్లా. ఏమన్నయ్యా న్యాయంగా తినండి. అద్యాలు ఇట్లా తింటారు. ఏం 4 లక్షలకి 6 నెలలకి నీకు 2 లక్షల వడ్డీ పడిపోయినా? ఎంత ఎంత సిండవా? ఎంత పర్సెంటేజ్ సిండవన్నయ్యా? చూడమ్మా సరదమ్మా, నేను ఈ గిర్సెంట్ అనేసి ఏమీ వేసేయలేదు. వానికి ఇచ్చేటప్పుడే చెప్పిండాను, చూడప్ప నెలకి 35,000 వడ్డీ ఇవ్వాలా, నాకు కరెక్ట్గా ఇవ్వాలా అని చెప్పిండాను. ఫస్టే చెప్పిండాను మనకి. నేను 2 లక్షలు అడుగుతా ఉండే తక్కువే. 35,000 చెప్పిండేది. లెక్క చూస్తే 33 ఏమో పడుతుంది అంతే. చూడమ్మా మంచమ్మా, నీ మొగుడికి చెప్పిడే, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమన్నయ్యా ఇట్లంతా మాట్లాడుతూ ఉండవు నువ్వు? ఏం చేస్తావన్నయ్యా అట్లయితే వన్నీ? అవును శారదమ్మా, నీ క్యాల్ కావాలా ఇదెంత? నేను మంచమ్మ దగ్గర మాట్లాడుతూ ఉండాను, నువ్వు ఊరికే ఉండు. వాళ్ళ మొగ్గులు నా దగ్గర అప్పు తీసుకొని ఉండాడమ్మా, అప్పు తీసుకొని ఉండాడు. 6 నెలలు అయ్యింది ఇంకా ఇవ్వలేదు. ఎవరు ఇడుస్తారు చెప్పు నీకు 6 నెలలు గంట? ఎవరమ్మా ఇడుస్తారా? ఏమో పోనీ తెలిసిండే వాళ్ళు ఒకే ఊరోళ్ళు అనేసి పోతే పోనీ అనేసి ఇస్తే ఇట్లంతా మాట్లాడతావా? నాకు ఈ పర్సెంటేజ్ గిర్సెంట్ అదంతా నాకు తెలీదమ్మా. చూడమ్మా మంచమ్మా, నెలకి 35,000 వేసిండాను. నాకు ఈ వడ్డనా కావాలా లేకపోతే అసలనా కావాలా? నాకు రేపు వస్తాను. నా కాసులు ఏముందా, నా డబ్బులు ఏముందా ఫస్ట్ నాకు ఇచ్చిడంట. సడన్ గా వచ్చి 35,000 అంటే యాడ్ని ఇంకా తెచ్చేది? అసలు ఈ వడ్డీ అంటే ఏం నువ్వు నాకు చెప్పేసి ఇచ్చిండవేమే? యాడ్ని ఇంకా తెస్తే నీకే? అప్పో వాడి ఆడపడిండడప్పో, వాడి దగ్గర తీసుకోపో. ఏం ఎంత ఇచ్చేటప్పుడు నాకేం చెప్పేసి ఇచ్చిండారా మీరు?
సడన్ గా వచ్చేసి 35,000 ఇయ్యమంటే అని ఇంకా తెచ్చేది. కూలి నన్ను చేసుకొని తినేవాళ్ళప్ప మేము. ఏం గంటు పెట్టలేదు మేము అట్లా. నువ్వు అడిగిన తక్షణం ఎత్తి ఇచ్చేదానికి నా దగ్గర అడిగేదానికి రావద్దు నువ్వు. అనయ్య నువ్వు రావద్దు పో, వాడి ఆడు ఉంటాడు వాని దగ్గర అడుక్కోపో. ఓహో ఇట్లంతా మాట్లాడతారా? నేను ఉసార్ బిడ్డే, దానికి ఇంటి పేపర్ నా దగ్గర పెట్టుకొని ఉంటాను. నేను కావాల్సి ఉంటే ఏం కావాలంటే చేస్తాను. చూస్తావా? ఓ యాలన్నయ్యా, ఎట్లుంది వాళ్ళకి? ఏం ఇట్లంతా మాట్లాడుతూ ఉండవు? చూస్తావా ఏం ఆడబిడ్లు ఉండేటప్పుడు నువ్వు నీది మాట ఎవరికి ఇచ్చిండవు వాని దగ్గర అడుక్కోపో. మగబిడ్లు ఉండకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళరా వాళ్ళ మీరంతా అడిగేదానికి. వాళ్ళ మొగుడు వచ్చేటప్పుడు రాండా అప్పుడు అడుకోండా. ఆడబిడ్డ ఉండేటప్పుడు నీకేమి ఇడపని పో, వాడు ఆడుండడపో వాని దగ్గర అడుక్కోపో. ఓహో ఏమి ఇట్లంతా మాట్లాడిస్తే ఊరోళ్ళని ఎందుకు పిలుస్తా చూసుకొని ఉండు. ఏమి ఊరికి నువ్వు పెద్ద మనసు కాదు. ఏం చేసిస్తాడంట? ఏం చేస్తావురా? ఏ చూసుకో సరదక్క, నువ్వు చాలా మాట్లాడుతూ ఉండవు. ఊరికే ఉండిస్తే సరే. ఇప్పుడు వాళ్ళ మొగుడు తీసుకొని ఉంటాడు నా దగ్గర. అప్పు ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? నీ మొగుడు ఇస్తాడా? చెప్పు పోతాను అట్లయితే. ఏమైందే? ఇవాళ ఇట్లా అరుచుకుంటా ఉండరు? 6 గంట వినిపిస్తా ఉంది. భీమనా ఏమన్నా ఈ పక్క కరెక్ట్ టైంకి వస్తురా. చూడై నా కొడుకు ఎంత మాట్లాడుతూ ఉన్నాడు. మర్యాదనే ఇచ్చేది ఆడబిడ్లకు వీడు. ఏం చేసా ఇప్పుడు? కాదు పాపం, ఈ మంచం ఒకటే ఉంది. వాడు మొగుడేమో 4 లక్షలు తీసుకొని ఉన్నాడంట. ఇది వడ్డీ 2 లక్షలు వేసిండాడే. 4 లక్షలకి 2 లక్షలు వడ్డీలు 6 నెలలకి. దానికి నేను యాలన ఇట్లంతా చేస్తా ఉండవు, యాలు ఇట్లంతా తింటావు, న్యాయంగా తినంటే నీకేళ్ళు కావాలా? నీదెంత ఉందని చూసుకో. నువ్వేళ్ళు మాట్లాడతావు? సరి ఉండాలి చూసుకొని ఉండు. అట్లంతా మాట్లాడతాడే. ఎంత ఉండాలా ఇవనికి గుద్దాంకరం చెప్పు నువ్వే. ఓహో ఏమన్నా భీమనా ఏం ఇట్లంతా మాట్లాడుతూ ఉండవు? యాలో వాళ్ళకి నూనె పెట్టుకొని వచ్చిండవు అయిపోతావా? అవును మాట్లాడతాను. ఏమి ఇప్పుడు? నా దుడ్లప్ప పోయిండేది, నీ దుడ్లు కాదు. 4 లక్షలు ఇచ్చిండేది. ఏం 1 రూపాయి 2 రూపాయి కాదు. 6 నెలలు ఇంకా వడ్డీ లేదు అసలు లేదంటే ఎవరు ఊరికే ఉంటారు? 6 నెలలు ఇంకా నేను ఊరికే ఉండలేదా? ఇచ్చాక చెప్పు పోతాను. ఇచ్చేటిని 4 లక్షలు ప్లస్ 2 లక్షలు 6 లక్షలు ఇచ్చేటిని పోతాను నేను ఇప్పుడే. ముయిరా గుద్దా, ఎంత మాట్లాడతావురా నువ్వు? 4 లక్షలకు పోయి 2 లక్షలు వడ్డీ వేస్తావేమ్రా 6 నెలలకి? న్యాయంగా తిను. యాలు ఇట్లో తింటా ఉండవు. పోతే పోనీ ఆడబిడ్డలు ఉండేటప్పుడు నీదేమ్రా మాట ఇరా? ఓపో మగబిడ్డ యాడు ఉండడప్పుడు ఉడుకోపో. ఎవరికి ఇచ్చిండవు? ఈడంతా వచ్చి సేమ్ నీది గలాట్స్ వేసుకొని ఈడ అక్క పక్క ఉండేవాళ్ళు ఎందరూ మక్కు చూస్తూ ఉండారు. గొడవను చూసుకొని నిలుచుకొని ఉండారు. చూడాడు అప్పకెంత మాను మరి ఎంత తీస్తూ ఉండవు వాళ్ళదే. కరెక్ట్గా వడ్డీ తినేది నేర్చుకో నువ్వు ఫస్ట్. దానికే మూల పడినింది 6 నెలలు ఇంకా నువ్వు. నీ జన్మకి పోప్ప ఏమ్రా నీకు వచ్చిండేది పొద్దు. కరెక్ట్గా వడ్డీ తినప్ప తింటావు. కరెక్ట్గా తిను. ఏమో కష్టానికి ఇచ్చింటావు కరెక్ట్ టైంకి అనేసి ఏమో కుసి పడాలని చూసి. కానీ ఎంత షాపు పడి ఉంటుందో నీ కొడుకు పో. నీ కొడుకు కూడా బాగుండలేదురా. ఇంతొట్టెంత వడ్డీ తింటే నీ కొడుకు బాగుండేది చూసుకొని ఉండు. నువ్వు బాగుండేదు, నీ కొడుకు బాగుండేదు. ఏం రైట్లు చేస్తారు ఒకే ఊర్లో ఉండుకొని? నువ్వు సానా మాట్లాడకు రావద్దురా. మూసుకొని నీదెంత ఉందో నువ్వు చూసుకో. నేనేం సానా తలసడుకోనేలేదు. ఎలాంటే వాళ్ళది ఇల్లు పత్రం నా దగ్గర ఉంది. దానికి ఎంత ధైర్యంగా ఉండను అంతే. దుడ్లు ఇకపోతే ఇల్లు చెప్తే చేసుకుంటాను. పెట్టి నా కొడుకి ఆడపిట్లంటే ఏం మర్యాదనే లేదు, దుడ్లంటే లెక్కనే లేదు నా కొడుకి. ఏం మాట్లాడతారు ఉండు. ఏమి ఊర్లో అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేదనేసి ఈ నా కొడుకులు ఎంత ఊరిని కాట్లు పెట్టాలలే. ఈ నా కొడుకులని ఎంత ఉండవా నీకే? నాకే కొడతావా? చేస్తాన్రా. అయిపోతుంది నువ్వు పో. అయిపోతుందిరా రే. నాకే కొడతావా నువ్వు? గుద్ముయిరా రే. ఎంత మాట్లాడతావో? అప్పుడు నీకు మేము చూస్తానే ఉంటామా? అది రా వాళ్ళ పెండ్లాంకి పోయి నువ్వు అట్లే తిడితే ఊరికే ఉండిస్తారేమ్రా ఎవరన్నా కానీ? ఇప్పుడు నీ పెండ్లాంకి వచ్చి నేను తిడతాను ఊరికే ఉండిస్తావా నువ్వు? ఎంత మాట్లాడాలన్నా అంత మాట్లాడు. వడ్డీ ఎలా అప్పిచ్చిండవో సరే వడ్డీ ఎలామా ఇంత మాట్లాడిస్తే పోయా అంతే ముగిసిపోతుంది. నువ్వు అదెంత ఇడిసేసి గుద్దెంత మాట్లాడితే ఇడుస్తారు 2. అదంతా మాట్లాడాలి వీడు. గుద్దెంతా మాట్లాడతాడు. మూల పడిండే 6 నెలలు ఇంకాను అవసరం లేకుండా ఇప్పుడు వచ్చి చిగురుకొని ఇస్తుండాడు. లోపల నా కొడుక
అట్లే చూస్తా ఉండు, నిన్నేం చేస్తానో నాకు తెలీదు. ఏం వీడు నాకు చేస్తాడంట. ఏం రాసేస్తావా? ఏం చేస్తావు నాకే? నా కొడక ఎంత మాట్లాడతాడు చూడి నా కొడుకు. అప్పిచ్చిండనమ్మా నీ మొగుడికి, వాడు వస్తే చెప్పిడి. నేను వచ్చింటి నీళ్ళ దగ్గర కాసులు ఇచ్చాక చెప్పిడి అంటే ముగిసిపోతుంది. అదెంత ఇడ్సేసి అప్పియాలా, నీ మొగుడు అప్పియాలా, అదెంత ఇడి నా పెండ్లాంకి నువ్వు ఎవర్రా చెప్పేదానికి? అవునరా, అది పెద్ద మనిషి చెప్తుంది, నువ్వు ఎవర్రా చెప్పేదానికి? ఏమో వయసులో పెద్దవాళ్ళు ఏమో 2 మాటలు చెప్తారు, ఇనుకొని పోతాము అనుకుండా ఏం గుద్దంతా మాట్లాడతావు నువ్వు? ఏం పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం లేదు ఇడి నీ దగ్గర. ఏమో వయసులో పెద్దోళ్ళు ఏమో 2 మాటలు చెప్తా ఉండరు, వాళ్ళు మన మాటకి నువ్వు మర్యాద ఇయ్యాలనుకుండా నువ్వెవరు చెప్పేదానికి, నువ్వెవరు అడిగేదానికి? నీదెంత ఉందో అని చూసుకో అంటే పెట్టకుండా ఉంటారా? నీకే సర్రీగా పెడతారు చూసుకో. ఇంకా ఏమైనా ఈడ నిలుచుకొని ఉంటే ఊరిన వాళ్ళు ఎందరూ పిలిచేసి కొట్టిస్తాను చూసుకొని ఉండో. ఏమి వాళ్ళ ఇంటి పేపర్ నీ దగ్గర ఉందా? ఇప్పించుకోడానికి మాకి తెలిసిన చూస్తావా? చూస్తావేమ్రా? అన్నా అదెంత ఇడండా, ఇప్పుడు ఏమో తప్పయింది ఇడండ. ఫస్ట్ నా కాస్ట్లీ ఇవ్వాల, దాన్ని ఇప్పియండి అంతే. 6 లక్షనా? అదెంత వడ్డీ ఎంత సరే 6 లక్ష అయింది అంతే. 6 లక్షలు ఇప్పియండా, నేను పోతాను. ఇల్లు పేపర్ వాళ్ళకి ఇచ్చేస్తాను. నాకు 6 లక్షలు ఇప్పియండా చాలు. ఈ 6 లక్షలు చాలేమ్రా? ఇంకా 2 సేర్పి దానికే. గోపుండా కొడుక. ఏమంచమ్మా నీ మొగుడు యాడుండాడు? మనకు చెప్పు. 5 లక్షలకి 1 రూపాయను చాలా ఇవ్వదని చెప్పు.